హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసేసి మీకు హెల్తీ ఒక మంచి స్నాక్స్ రెసిపీ అనేది పిల్లలు ఇష్టంగా తింటారు కూడాను. మనం ఎప్పుడు జొన్నలు అంటే రెగ్యులర్గా చేసుకోకుండా ఒక తడవ ఇలా ట్రై చేసి పెట్టామనుకోండి, పిల్లలకి హెల్తీ మనకి చాలా మంచిది కదా. షుగర్ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా ఇది కంపల్సరీగా తిన్నా కూడా చాలా మంచిది, హెల్తీ స్నాక్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నేను ఒక కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటి ప్రాసెస్ చూపిస్తాను. కొంచెం ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉన్నా కానీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది, హెల్త్కి చాలా మంచిది కదా. ఈజీ ప్రాసెస్లో ఎలా చేస్తున్నాం ఏంటనేది నేను ఫస్ట్ ఒక కప్పు జొన్నలు కొంచెం ఎండలో పెట్టాను. బాగా ఎండలో పెట్టేశాక మనం వీటిని పేలాలు అంటారు కదా, ముందు పేలాల్లాగా చేసుకొని తర్వాత చిక్కీలాగా మనం వేరుశెనగ పప్పులతో చిక్కీ అలా వీటితో జొన్నలతో చిక్కీ అనేది చేయబోతున్నాను, చూపిస్తున్నాను రండి. ఇదిగోండి, కొంచెం కొంచెంగా వేయించుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇవి కొంచెం సెగెక్కే కొద్దీ చిటపట్లాడుతూ. ఇదిగోండి, ఇవి వేయించేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఐలో పెట్టుకోబోకండి. అప్పుడు మనం ఇలా ముద్దగా ఉంటుంది కదా, దీంతో ఇలా అనేసేయండి. పేలాలు అనేటివి సూపర్గా వస్తాయండి. మనకి మొక్కజొన్న స్వీట్ కార్న్స్ ఎలా వస్తాయో ఇవి కూడా అలాగే వస్తాయండి. చూసారు కదా ఎలా వస్తుందో మనకి. ఇప్పుడు మొత్తం నేను తీసుకున్న కప్పు మొత్తం వేయించి పక్కన పెట్టేసుకుందాం. జొన్నలన్నీ ఇలా వేయించి పెట్టేసుకున్నాం కదా, ఒక అర్ధగంట సేపు కొంచెం చల్లారిందాక పక్కన పెట్టుకోండి. పేలాల్లాగా ఎంత బాగా వచ్చాయి కదా. ఈజీ ప్రాసెస్గా వేయించుకున్నా కూడా పిల్లలకి సాయంత్రం పడి స్నాక్స్లో కొంచెం ఉప్పు కారం చల్లిచ్చేసినా కూడా తినేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇక తర్వాత ప్రాసెస్ చూపిస్తాను, బెల్లం ఎంత తీసుకోవాలి ఏంటనేది క్వాలిటీ కూడా చూపిస్తాను. ఇవి ఒక అర్ధగంట సేపు చల్లారాక ఇంకా స్టార్ట్ చేసేసుకోవచ్చు, మనం వెళ్ళేసి చేసేసుకోవచ్చు అనమాట. ఒక అర్ధగంట ఫ్యాన్ కింద కానీ, లేదంటే మీరు కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలనేవాళ్ళు కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసేసుకోండి. ఫ్యాన్ కింద పెడితే తొందరగా ఆరిపోతాయి కదా. డైరెక్ట్గా వేస్తే మాత్రం పాకం అనేది కొంచెం బాగుండదు, వేడి మీద వేయకూడదు. చల్లార్చాక వేసుకోవచ్చు. మీరు ఒక్క బరకగా మిక్సీ పట్టి లేదంటే ఊరికే అట్లా మనకి ఏదైనా ఉంటుంది కదా ఇట్లా అది వేసేసి మిక్సీకి మనం మిక్సీ కన్నా కూడా ఇది తీసేసుకొని ఇలా నలిపినట్టు చేసుకున్న పాకంలో వేసుకునే దానికి బాగుంటాయండి. డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇలా నలిపినట్టయినా వేసుకోవచ్చండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసేసి జొన్నలతో చిక్కీ అనేది చేసి చూపించబోతున్నానండి. ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఫుల్ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఫుల్ వీడియో వెళ్ళి చూడండి ఎలా చేశాను ఏంటనేది. ఫస్ట్ వచ్చేసి ఏంచి పక్కన పెట్టేసుకున్నాను, తర్వాత చిక్కీలకి రెడీ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను తీసుకున్న జొన్నల క్వాలిటీకి ఒక గడ్డ బెల్లం అనేది తీసుకున్నానండి. ఇప్పుడు పాకం ఎలా పెడతానో కూడా చూపిస్తాను. ఇప్పుడు బెల్లాన్ని వేసేస్తున్నాను. కొంచెం అంటే చూడండి, వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి వాటర్ అనేది. ఇప్పుడు నేను వేయించిన దాంట్లోనే పెట్టేసేస్తానండి. కొంచెం ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండండి. పాకం కొంచెం టేస్ట్ అంటే మీకు కొంచెం ఒక స్పూను చక్కెర యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం అంటే మనం ఇదంతా గడ్డంతా కరిగాక తేరిపోసేసుకొని మళ్ళీ ఏమన్నా బెల్లంలో ఏమన్నా నలుసులున్నా అలాంటివి ఉంటాయి కదా, అందుకని కరిగిన వెంటనే తేరేసేసుకొని మళ్ళీ పోసేసేసుకోండి. ఇప్పుడు పాకం నేను తేరు పోసాక మళ్ళీ పెడతానండి. తేరు పోసేసుకొని మీకు ఇంకా తేరంటే మీకు చూపించలేదు, తేరేసేసుకొని ఇలా మనకి పొంగు వచ్చినప్పుడల్లా ఇదిగోండి ఇలాగా స్టీల్ ప్లేట్లో కానీ వాటర్ పోసి పాకం ఎలా వస్తుందో ఏంటనేది చూసుకుంటే, దీనికి బాగా ముదురు పాకం అనేది వేసుకోవాలండి. లేత పాకం అసలు వేయకూడదు. మనం కింద పాకం అనేది కొట్టినప్పుడు సౌండ్ వస్తే అప్పుడు మనకు పాకం వచ్చినట్టు, రెడీ అయిపోయినట్టు. దేనికైనా కూడా కొంచెం బాగా గట్టి పాకం పట్టాలండి వీటికి. మనం కానీ చూసుకుంటూ ఉండాలి, 5 నిమిషాలకి పాకం అనేది చూసుకుంటూ ఉండాలి. మెయిన్ మనం వేసే పాకాన్ని బట్టే ఉంటుందండి. ఇదిగోండి అట్లా చూసుకుంటూ ఉండాలి. ఇది లేత పాకం అన్నమాట.
ఇప్పుడు ఇంకొక తడవ చెక్ చేసుకుందామండి. పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదనే దానికి చెప్పాను కదా, ఇట్లాగా రౌండ్గా రావాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, కొంచెం సౌండ్, ఇంకా కట్ట అనే సౌండ్ వచ్చేదాకా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక తడవ చెక్ చేద్దామండి, పాకం వచ్చిందా రాలేదనే దానికి. కొంచెం లేటే పడుతుందండి పాకం వచ్చేదాని దాకా మనం కొంచెం వెయిట్ చేయాలి. ఇదిగోండి, మనకి పాకం వచ్చిందా లేదు. ఇదిగోండి, ఇలా కొట్టినప్పుడు సౌండ్ వచ్చిందంటే పాకం పడినట్టు మనకి చిక్కీలకి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదండి, కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ మనం మొత్తం ఒకే తడ వేయకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇప్పుడు మొత్తం ఒక తడవ ఇలా కలుపుకోండి. మీరు రౌండ్లుగైనా చుట్టుకోవచ్చండి, లేదంటే కొంచెం అచ్చుల్లాగైనా చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేసుకోవచ్చు. పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు షేపుల్లో చేసిస్తే ఇష్టంగా తింటారు కదా. కొంచెం మీరు నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసేసి ఇప్పుడు ప్లేట్లోకి నెయ్యి రాసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకో. మనం ప్లేట్లో పోసాక ఇలా ఒక చిన్న గిన్నె తీసేసుకొని ఇలా అదుముకోండి. మనం వేడి మీదే కట్ చేసేసుకోవాలండి పీసులు అనేటివి. మనకి షేప్ నీట్గా రావాలంటే ఇలా వేడి మీదే కట్ చేసేసుకుంటే మనకు అచ్చులు అనేటివి కూడా నీట్గా వస్తాయండి. కటర్ తీసేసుకొని ఇలా కటర్తోనే ఇలా కట్ చేసేసిండి ఫస్ట్. మీకు షేపు అంటే తినేదాన్ని బట్టి షేప్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం చల్లారాక మనం ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం ఒక వారం 10 రోజుల వరకు ఎక్కడికి పోవండి. జొన్నలతో హెల్దీగా స్నాక్ అనేది చేసి చూపించాను కదా. కొంచెం ప్రాసెస్ కష్టమైనా కూడా పిల్లలు ఇష్టంగా, అంటే కొత్తగా వెరైటీగా కొంచెం మీరు ఇంకా మల్టీ విటమిన్స్ అంటే మళ్ళీ ఇంకేమన్నా యాడ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. కొంచెం మనం వేయించుకునేటప్పుడు అలా పాకం అది ఒక్కటే కానీ పని అంతా తొందరగా అయిపోతుంది. ఇలా చేసేసుకొని ప్లాస్టిక్ జార్లో స్టోర్ చేసేసుకుంటే మనం పల్లీలు ఎలా చేసుకుంటామో అట్లాగే యాజిస్ట్గా జొన్నలతో కూడా మనం చేసుకున్నాం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చేసి పెట్టేసి సాయంత్రం పూట మనం ఇలా చేసుకొని తిన్నా కూడా మంచిది కదండి. సాయంత్రం పూట టీకి స్నాక్స్ లాగా కూడా ఒకటి తిన్నా కూడా మనకి లేడీస్కి కానివ్వండి ఎవరికైనా కూడా చాలా మంచి హెల్దీ స్నాక్స్ అండి. ఇదండి వీడియో. ఫుల్ వీడియో చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.